గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇలా 6 గంటలకు పోతున్నా. 6 గంటలకు మార్నింగ్ డ్యూటీ. నైట్ 10:30 అయిపోయింది. మార్నింగ్ డ్యూటీ ఉంది. పోవాలి. ఇవాళ నేనైతే అనుకుంటున్నా, ఇలా లాస్ట్ మేబీ మళ్ళా నెక్స్ట్ డే నుంచి నార్మల్ అయితది. వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అని అనుకుంటున్నా. ఏమో తెలవదు మళ్ళా. సో, ఉంటది అట్లా లైఫ్. సరే 18 గంటల డ్యూటీ కూడా చేయాల్సొస్తది. చేసిన రోజులున్నాయి, చేస్తున్న రోజులు కూడా ఉన్నాయి. సో, చేయాలి. ఏదైనా మన కోసమే. మళ్ళా ఏదో నేను ఇది జేత్తున్నా, అది జేత్తున్నా అన్న కన్నా చేయాలి. ఎందుకంటే, మనం ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేసి ఉంటాం. ఎన్నో సంవత్సరాలు ఖాళీగా ఉన్న రోజులు గూడా ఉన్నాయి. సో, అప్పటికిప్పుడు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం అన్నట్టు. అప్పుడు ఖాళీగా ఉన్నందుకు ఇప్పుడు వడ్డీతో సహా టైం మనది చెల్లించుకోవాలి తప్పదు. అందుకే ఏదైనా గూడా, ఎప్పుడైనా గూడా టైంని అస్సలు వేస్ట్ చేయొద్దు. ఒక టైంలో ఎంత వేస్ట్ చేసినామనుకోండి ఫ్యూచర్‌లో అంత లాస్ అయితావు. సో, నిద్ర అవ్వడానికి గాదు, కనీసం ఒక్క నిమిషం కూర్చోడానికి గూడా టైం దొరకదు. నాకు ఈ 2, 3 డేస్‌లో ఈ నిన్న గూడా అంతే. నిన్న అసలు కూర్చోవడానికి కూడా టైం దొరకలేదు నాకు. మొన్న అంతే, అంతకుముందు అంతే. సో, అది టైం అనేది మనకు ఎప్పుడు ఒకేలా ఉండదు. సో, కొన్ని జీవితాల్లో కొన్ని నేర్చుకోవాల్సి ఉంటది. ఏ ఏ రకంగా ఉంటది లైఫు, ఏంటిది అనేది. సో, అన్నీ మంచి రోజులే ఉండే, అలాగని అన్ని చెడు రోజులను ఉండయి. అది సిట్యుయేషన్ బట్టి చేంజ్ అయితూ ఉంటాయి. కానీ మన వర్క్ మనం చేసుకుంటూ పోతే ఏదో రోజు మనం మంచి పొజిషన్‌లో ఉంటామని నమ్మకం ఉంటది అందరికి. అదే ఫాలో అవ్వాలి. ఎన్ని చేసినా ఏదైతే లేదని అనుకోవద్దు. సో, అది సోదిలా అనిపించినా ఈ మాట మాత్రం నిజం. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ అయితే తప్ప ప్రతి ఒక్కళ్ళకి ఈ మాటలు రావు. సో, అదే నేర్చుకోండి. వర్క్ విషయంలో ఏ వర్క్ అయినా చెయ్యగలను, చేస్తా అన్న మెంటాలిటీతోని లైఫ్‌ని స్టార్ట్ చేసుకోండి. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లైఫ్‌లో చేసుకోవాల్సినయి ఇవి ఇవి అన్నీ ఈ లవ్వులు, మ్యారేజ్‌లు ఇవి పక్కకు పడేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటూ ఒక మంచి చదువు. ఓకే. అది మీ వల్ల కాకపోతే ఒక మంచి కెరియర్ సెట్ అవ్వాలంటే జాబు, అది వర్క్, వాటెవర్ మీరు ఒక ప్రొఫెషన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఏది బాగా ట్రెండ్ అయితుంది. ఐ మీన్ ఏదిటికి మంచిగా మనకు సెటిల్ అయిపోతాం. అలాంటివి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చేసుకోండి. ట్రై చెయ్యుర్రి. ఓకే. దానిలో దొరుకుతలేవా? ఇదే వర్క్ అని ఏ వర్క్ అయినా సరే చేయాలి. నాకు ఇదే వర్క్ వచ్చు. నేను ఇదే వర్క్ నేర్చుకున్నా. నేను వేరే వర్క్ చెయ్య అని మెంటల్‌తోని ఉండకండి. ఏదైనా సరే నేను చేస్తా అనేది అది దొరుకుతాయి కదా! ఏదో జాబ్ చేసుకోర్రి. ఆ ప్రొఫెషన్ గూర్రి. డబ్బులు సంపాదించుకోండి. పేరెంట్స్‌ని బాగా చూసుకోండి. ఇదే ఉంటది. ఇప్పుడు చెప్పినప్పుడు ప్రతి ఒక్కనికి సొల్లులా ఉంటది గానీ, లాస్ట్‌కి నువ్వు ఒకసారి దెబ్బ తిని, ఫెయిల్ అయిపోయి, ఏదైనా పని అయితే చేస్తా నేను. నా ఆ స్టేజ్ కూడా ఎందుకు? నువ్వు ముందే ఇప్పటి నుంచి ఏదో ఒకటి చేసినావనుకో, ఫ్యూచర్‌లో మళ్ళా షిఫ్ట్ కావచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు. నువ్వు ఒక్కసారి స్టార్టింగ్‌లో ఇబ్బందులు ఫేస్ చేసినావంటే, నీకు ఎండింగ్ వచ్చేసరికి కొంచెం టైం వచ్చేసరికి నీకు నువ్వే సెట్ అయిపోతావు. ఏ రకంగా చేయాలి? ఎట్లుండాలి? అనేది నీకు అర్థమైపోతది. అప్పుడు ఈ రకంగా నేను చేసినా గదా! ఈ రకంగా చేయొద్దు. ఇలా ఉంటే మన లైఫ్ అనేది ఫాస్ట్‌గా సెట్ అయిపోద్ది. మనం ఏమనుకున్నామో అది సెట్ చేసుకుంటాం. లైఫ్ అనేది సెట్ అయిపోతది. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయితాయి అనేది నీకు ఒక ఐడియా వచ్చేస్తది అప్పటికి. అర్థమైందా?